నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ యాజ్ ఎ న్యూమరాలజిస్ట్ ఒక పేరు అనేది డెఫినెట్ గా ఎంత ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తుంది అనేది చాలా వివరంగా ఎప్పటికప్పుడు మీరు తెలియజేస్తూనే ఉన్నారు. కొన్ని కామన్ నేమ్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. సతీష్ అనేది కూడా డెఫినెట్ గా చాలా కామన్ నేమ్. ఈ మధ్య జనరేషన్ కి బెటర్ ఏమో కానీ సతీష్ అనే నామం. కానీ ఒక 20 years బ్యాక్ అయితే సతీష్ అనే నేమ్ ఉంది. సో ఆబ్వియస్ గా ఇప్పుడు ఒక 40s లో ఉన్న వాళ్ళందరికీ కూడా 40s 50s లో ఉన్న వాళ్ళు సతీష్లు ఉన్నారు చాలా మంది. ఎస్, ఈ సతీష్ అనే పేరు ఎలాంటి నంబర్ మీద ఉంది, ఏ నంబర్ మీద ఉంది, ఎట్లాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది సతీష్ అనే నేమ్? తప్పకుండా చెప్పుకుందామండి. సతీష్ అనే పేరు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్ తోని కనెక్ట్ అయి ఉంటారు వీళ్ళు. అబ్బా, మంచి పాజిటివ్ పాయింట్ అయితే. కానీ తెలియకుండానా? తెలీదు, వాళ్ళు అనుకుంటుంటారు ఇదంతా నా గొప్పతనం అనుకుంటుంటారు. అందులో ఒక పాజిటివ్ వైబ్ తోని, ఒక పాజిటివ్ ఎనర్జీతోని ఒక లింక్ అయి ఉంటారు వీళ్ళు. అన్ని బాగా జరుగుతుంటాయి. సో వీళ్ళు విద్యార్థి దశ నుంచి ఉద్యోగం నుంచి ఫ్యామిలీ లైఫ్, ఈ టైంలో ఎంటర్ అయ్యే ప్రాసెస్లో మంచి ఎనర్జెటిక్గా, ఎంతోజియాస్టిక్గా లైఫ్ వెళ్తుంది వాళ్ళకి. నేను ఏదైనా చేయగలను అపోహలు ఉంటారు. నేను ఏమైనా చేయగలను, బ్రహ్మాండంగా జరుగుతుంది నాకు అని అనుకుంటుంటారు. మంచి పొజిషన్లోనే ఉంటారు, మంచి బిజినెస్లో అయినా మంచి స్వింగ్లోనే ఉంటారు, జాబ్లో కూడా మంచి పేరు తెచ్చుకునే స్థాయిలోనే ఉంటారు. కానీ అల్టిమేట్గా ఏంటంటే ఈ పేరులో ఒక రివర్స్ నెంబర్, డెత్ నెంబర్ అని 2 నెంబర్లు, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఒక స్టేజ్ తర్వాత, అంటే ఒక 35 ఏళ్ల తర్వాత కష్టాలను తెచ్చిపెడుతుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, ఇదేంటి నాకు ఇలా జరుగుతుంది, ఎప్పుడు లేదు ఇలా జరుగుతుంది అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇది ఎప్పుడు లేకపోవడం కాదు, ఎప్పటి నుంచో, పుట్టినప్పటి నుంచి, ఆ పేరు పెట్టినప్పటి నుంచి మీ జీవితంలో ఉంది అది. కాకపోతే ఏంటంటే దాన్ని ఎనర్జీ ఎప్పుడు వస్తున్నది అప్పుడు అది పనిచేస్తుంటుంది. సతీష్ అనే పేరులో ఉన్న SATHISH 7 అక్షరాలు. ఈ 7 అక్షరాల పేరు, దాంట్లో ఉన్న న్యూమరికల్ వాల్యూ వీళ్ళకి ఒక పాజిటివ్ వైబ్ని తీసుకొస్తుంది. మంచి ఉత్సాహంగా, అనుకూలంగా, నేను ఏదైనా చేయగలను అనే ఉత్సాహంతో ముందుకెళ్తూ ఉంటారు. మ్యారేజ్ అయ్యే వరకు కూడా వీళ్ళకి అసలు సీన్ ఏంటనేది బయటపడుతుంది. మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టి ఆ తర్వాత నెమ్మదిగా ఫ్యామిలీ బర్డెన్స్ పెరుగుతున్న కొద్దీ వీళ్ళ పేరులో ఉన్న నెంబరు డిపెండ్స్ అపాన్ వాళ్ళ జాతకాన్ని బట్టి కూడా ఎప్పుడు బాగా వీక్ పొజిషన్ ఉంటే ఆ టైంలో వీళ్ళని బయటపెడుతుంది. కొంత వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ బాగుండి, జాతకం బాగుండి, గ్రహకుండలి, గ్రహాలు అనుకూలంగా ఉంటే ఒక 40 ఏళ్ల వరకు అసలు వీళ్ళ కష్టం అనేది పెద్దగా నెగ్లిజిబుల్, బిందాస్ బాద్షా లాగా ఉంటారనమాట. పిక్చర్ స్టార్ట్స్ ఫ్రమ్ 40 ఏంటి. సో 40 తర్వాత ఈ నెంబర్, రివర్స్ నెంబరు, ఈ డెత్ నెంబర్ ప్రభావం చూపించడం మొదలుపెట్టి నెమ్మదిగా బిజినెస్ లో లాస్లు, ఎదురు దెబ్బలు తగలటం మొదలవుతాయి. వీళ్ళు షాక్ అవుతుంటారు, నాకు ఎప్పుడు లేదా ఇలాంటి పరిస్థితి, ఎందుకు వస్తుంది నాకు ఇప్పుడు, ఏమైంది, నాకు ఎవరి దిష్టి తగిలింది ఏంటి, మా ఇంటి వాస్తు ఎలా ఉంది, నా జాతకం ఎలా ఉంది. ఇక అక్కడి నుంచి అలా సెర్చింగ్ మొదలవుతుంది. ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. బిజినెస్ లో పెద్ద లాసులు రావటం, వీళ్ళకి హెల్త్ సమస్యలు రావడం, వీళ్ళు కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం, ఎవరినన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగా ఆత్మీయుల్ని, పిల్లలను, బ్రదర్స్ను, వైఫ్ను, కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే పెద్ద బ్యాంగులు జీవితంలో పడేసరికి ఇదేంటి ఇలా వెళ్తుంది, ఇదేంటి అనే షాక్లో వీళ్ళ జీవితం 35 ఏళ్ళ నుంచి 40 నుంచి మొదలవుతుంది అనమాట. ఇదే గనక వీళ్ళ జాతకం కూడా బాగాలేదు, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బాగాలేదు అంటే గనక వీళ్ళనే కుటుంబ సభ్యులు కోల్పోతారు, వీళ్ళనే మిస్ అవుతారు కుటుంబ సభ్యులు. ఎందుకంటే ఈయన వెళ్ళిపోతాడు. అందుకని పేరుని కరెక్షన్ చేసుకోవాలి.
ఇంకొక డ్యామేజింగ్ థింగ్ ఏంటంటే సతీష్ అనే పేరుని ముద్దుగా సత్య అని కూడా పిలుస్తారు. సత్తి అవును. ఈ సత్య అనే పేరు సత్యనారాయణ అనే పేరున్నా కూడా సత్య అంటారు, సతీష్ అనే పేరున్నా సత్య అంటారు, కొంతమంది సంతోష్ అన్నా కూడా సత్య అంటారు, కొంతమంది సంతోష్ని సంతు అంటారు, కొంతమంది సంతు అంటారు, అంటే కొంతమంది సత్య అని కూడా అంటారు. సో ఈ సతీ మనం ఇప్పుడు సతీష్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి సత్తి సతీష్ అనే పేరుని సత్య అని పిలిస్తే ఇంకా తొందరగా, అంటే 5 ఏళ్ల తర్వాత రాబోయే కష్టం మీకు ముందుగానే వస్తుంది. 5 ఏళ్ల తర్వాత రాబోయే ఇబ్బందికరమైన భయానక పరిస్థితులన్నీ ఇంకా ముందే వస్తాయి. అందుకని జాగ్రత్తగా సతీష్ అనే పేరులో ఉన్న పాజిటివ్ వైబ్ మీ లైఫ్లో పాజిటివ్గా ఉండంగానే మాకన్నీ బాగానే. ఇప్పుడు ఈ వీడియో చూసిన ఒక 20-21 ఇయర్స్ కుర్రాడు సతీష్ అనే పేరుతో నాకు అన్ని బాగానే ఉన్నాయి కదా అనుకోవచ్చు. అన్నారు కదా 40 years అప్పుడే కదా దాని ప్రభావం చూపిస్తుంది. అంటే జాతకానికి కోరిలేట్ అయి పనిచేస్తుంది ఆ నెంబరు. చాలా మందికి అర్థం కాదు, మన జీవితం జాతకం ప్రకారం కదా నడిచేది, పేరుకేం సంబంధం అంటే పేరులో ఉండే నెంబర్ మన మీద పనిచేస్తుంది. మన జీవితంలో గ్రహాలు మనకు ఇచ్చే పరిస్థితుల్ని మన జీవితంలోకి తీసుకురావడానికి ఈ పేరులో ఉన్న నెంబరు డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా పేరులో ఉండే నెంబర్ని మనం నమ్మి తీరాలి. దాన్ని సరి చేసుకుంటే మీ కుటుంబంలో మీకు డ్యామేజీలు జరగకుండా ఉంటాయి, మీ ఆరోగ్యము మీ బిజినెస్ ఇబ్బంది పడకుండా ఉంటారు, మిమ్మల్ని కుటుంబ సభ్యులు కోల్పోకుండా ఉంటారు. ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఖచ్చితంగా పేరు కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఈ పేరులో సతీష్ అనే పేరులో రివర్స్ నెంబర్ కాంబినేషన్ ఉంది. రివర్స్ నెంబర్ అనేది హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అని కూడా అంటారు దాన్ని. అంటే ఒక వ్యక్తిని తలకిందులుగా వేలాడదీస్తే ఎలాంటి మానసిక శారీరక పరిస్థితి ఉంటుందో ఈ నెంబర్ పేరులో ఉంటే, ఈ రివర్స్ నెంబర్ ప్రభావం వల్ల ఇప్పుడు ఇక్కడి నుంచి షటిల్ సర్వీస్ అంటారు కదా, ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళిన ట్రైన్ మళ్ళీ అదే ఇంజన్తో వెనక్కి వచ్చినట్ట వీళ్ళ అభివృద్ధి అంతా కూడా, జీవితంలో సాధించిన ప్రగతి అంతా కూడా, జీవితంలో పడిన ఇబ్బందులన్నీ కూడా, సాధించిన అభివృద్ధి అనుకోండి, సంపద అనుకోండి, విజయాలు అనుకోండి, ఏవైనా సరే ముందుకెళ్ళి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చే మళ్ళీ అన్నిటినీ పోగొట్టుకునే పరిస్థితి చెడ్డ వాళ్ళల్లో వీళ్ళు ఉంటారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి. ఎందుకంటే దీంట్లో డెత్ నెంబర్ కూడా ఉంది. కొంతమంది సతీష్లకి డేట్ ఆఫ్ బర్త్ బాగుంటుంది, డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బాగుంటే కొంత వాళ్ళకి పవర్ కొద్దిగా హెచ్చుగా ఉంటుంది. ఈ నెగిటివ్ నెంబర్ ప్రభావం కొద్దిగా లేట్గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బై బర్త్ ఈ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్స్ ప్రభావం, ఆ నెంబర్స్ లక్షణాలు, ఆ నెంబర్స్ని రిప్రజెంట్ చేసే గ్రహాల యొక్క అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. జాతకం బాగుందనుకోండి, ఆ జాతకంలో మంచి టైం నడిచిన వాళ్ళు కూడా వీళ్ళకేం తేడా కనపడుతుంది. సో ఎటొచ్చి ఏ సతీష్కైనా సరే ఆఫ్టర్ 40 years ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొనక తప్పదు. నేమ్ కరెక్షన్ అనేది చాలా అవసరము. సత్తి అని పిలిపించుకోకపోవడం మరీ మస్ట్. ఎట్టి పరిస్థితుల్లో సత్తి అని పిలిపించుకుంటే ఎప్పుడో రాబోయే తుఫాన్ ఇవాళే వస్తుంది మీ జీవితంలో. జాగ్రత్త పడాలి. పేరుని షార్ట్ కట్ చేయకూడదు, పేరుని ఫుల్గా పిలిపించుకోవాలి, దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. జీవితంలో మనం సేఫ్ జోన్ లో ఉండాలి. బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మీరు ఏ పేరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఆ పేరు గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.